కష్టాలు నిన్ను ఆపడానికి కాదు, నిన్ను మార్చడానికి వస్తాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఏం చేసినా ఫలితం కనిపించని రోజు. మన పక్కన ఎవరూ లేరని అనిపించే రోజు. ఆ సమయంలో మనసు ఒకటే చెప్తుంది, ఇక నా వల్ల కాదు అని. కానీ గుర్తుంచుకోండి, చెట్టు బలంగా పెరగాలంటే గాలులను ఎదుర్కోవాలి. మనిషి బలంగా మారాలంటే జీవితంలోని కష్టాలను దాటాలి. ఒక చిన్న విత్తనం నేలలో పాతి పెడతాం, చీకట్లో ఉంటుంది, కానీ అదే విత్తనం ఒకరోజు పెద్ద చెట్టుగా మారి అందరికీ నీడనిస్తుంది. అలాగే ఈరోజు నీ జీవితంలో ఉన్న బాధలు రేపు నీ బలానికి కారణమవుతాయి. చాలామంది విజయవంతమైన వ్యక్తుల జీవితాల్లో కూడా ఓటములు వచ్చాయి, కానీ వాళ్ళు ఆగలేదు. ప్రతి ఓటమిని ఒక పాఠంగా తీసుకున్నారు. ఎవరైనా నిన్ను తక్కువ చేసినా బాధపడకు, తక్కువగా చూసినా బాధపడకు. నీ విలువను నిర్ణయించేది ఇతరుల మాటలు కాదు, నీ ప్రయత్నం. కొన్ని తలుపులు మూసుకుపోతాయి, కానీ జీవితం ఇంకో మంచి దారిని చూపిస్తుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు భయపడకు. నీ కన్నీళ్లను బలంగా మార్చుకో. నీ బాధని నీ విజయానికి మెట్టుగా మార్చుకో. ఎందుకంటే కష్టాలు మనల్ని ఓడించడానికి రావు, మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి మాత్రమే వస్తాయి.